ముందు టిఫిన్ చేయండి. ఏం చేసావు టిఫిను? బొంబాయి రవ్వ ఉప్మా. మిగిలిన అన్నంతో పులిహోర చేశాను. సద్దనంతో పులిహోర నువ్వు తిని నాకు ఉప్మా పెట్టు. పులిహోరకేమి తినొచ్చు కదా. నాకు వద్దులే, నువ్వు తిను. సద్దన్నంతో చేస్తే తినరనమాట. అన్నంలో పసుపు కలిపితే పులిహోర అంట. మీకోసమే చేశాను టిఫిన్, వేడివేడిగా తినండి. ఏంది పొద్దున్నుంచి చేసింది ఇదే నువ్వు? నేను స్నానం చేసి దీపారాధన చేసి అంతా రెడీ అయ్యేటప్పటికి ఇదే నువ్వు చేసింది? అదేమన్నా తేలికనుకున్నారా? పొయ్యి మీద బాండి పెట్టాలి, రవ్వేసి కలపాలి, నీళ్లు మరిగి రవ్వేసి కలిపేదాకా అక్కడ నుంచోవాలి. ఇదంతా పని కదా మీకు? కాదా? దీంట్లో తాలింపు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, అల్లం ఏం లేవు, అంతా జారుగా ఉంది. రుచి లేకుండా తింటేనే ఆరోగ్యానికి మంచిది. ఉల్లిపాయలకు వస్తే కళ్ళు మండుతాయి, పచ్చిమిరకాయలకు వస్తే చేతులు మండుతాయి. అది చెప్తే ఈయన అరుస్తాడు. ఇంత పని చేయడం నా వల్ల కాదు. ఉప్పు లేదు, కారం లేదు, ఎలా తినాలి? ఉప్పు వేస్తేనే సరిపోలేదా? కవర్ చేయాలి. నీ ఆరోగ్యం కోసమే కదా బంగారం చేస్తున్నాను. రుచి లేకుండా తింటేనే ఆరోగ్యానికి మంచిది. బీపీ షుగర్ రాకుండా ముందే మానేసాము. చేయటం రాదని మాత్రం ఒప్పుకోవు. ఉప్పు కారాలు తగ్గించి తినమని మంతెన సత్యనారాయణరాజు చెప్తున్నారు కదా. మా పుట్టింట్లో ఎంత గారాబంగా పెరిగానో తెలుసా? ఇక్కడికి వచ్చి ఇన్ని పనులు చేస్తున్నా మీరు నన్ను ఏదోటి అంటూనే ఉన్నారు. ఈ చప్పటి తిండి తింటే నిన్నేమన్నట్ట? ఆరోగ్యం కోసమే కదా నేను పెడుతున్నాను. నువ్వు చేసేదే ఆ వంట ఒకటి. బట్టలకేమో వాషింగ్ మిషన్ ఉంది, అంట్లకి బండలకేమో పని మనిషి ఉంది. నువ్వు ఆ వంటకే ఇంత గొడవ. అది పని కాదా? మీకోసం పొద్దున్నుంచి ఏం చేయాలని ఎత్తుకుంటూ ఆలోచించుకుంటూ ఇన్ని వంటలు చేసి పెడుతుంటే పులిహార కలిపాను. బొంబాయి రవ్వ ఉప్మా ఉంది. ఇంకేం కావాలి మీకు? అబ్బో, నా వల్ల కాదు కానీ నువ్వు తినేసేమ్మా. ఆ ఉడకబెట్టిన బొంబాయి రవ్వ, ఆ పసుపు అన్నం. అంత గారాబంగా మమ్మల్ని పెంచితే ఇన్ని మాటలు అంటావా నన్ను? నిన్నే తినమన్నాగా. మధ్యాహ్నం వచ్చేటప్పటికి మీకేం పెడతానో తెలుసు కదా. ఈ బొంబాయి రవ్వ ఉప్మానే మళ్ళీ పెడతాను. ఆరంగా నువ్వే తిను.